నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 59వ భాగం. కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు సోమసుందరం తన గదిలో. ఆ రోజు రావాల్సిన వినోద్ ఇంకా బయలుదేరనే లేదు. అతని ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. భార్యకి ప్రయత్నించాడు, సిగ్నల్ దొరకలేదు. ఏం చేసి చస్తున్నారు వీళ్ళు అనుకున్నాడు విసుగ్గా. అంతలో శేషు నుంచి అతనికి ఫోన్ వచ్చింది. చెప్పరా చనువుగా అన్నాడు సోమసుందరం. బాబాయ్, సరిగ్గా బయలుదేరే టైంకి పిన్ని అరటిపండు తొక్క మీద కాలేసి జారి పడిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇప్పుడే తీసుకొచ్చాం. పెద్ద తెప్పేమీ లేదు. పాపం పాదం మెలుగుపడింది అంతే. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. చావు కబురు చల్లగా చెప్పాడు శేషు. తాను పడేసిన అరటిపండు తొక్క అంత పనికి కారణమని అతను పొరపాటును కూడా చెప్పలేదు. గోపి టీంకి మరికొంత సమయం ఇవ్వడం కోసం అతను చేసిన పని అది. ఆ సమయాన్ని చక్కగా వినియోగించుకున్నారు భార్గవ, గోపి. ఇంట్లో పెద్దవాళ్లతో మాట్లాడారు. ముందుగా రేఖ భార్గవల నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరిగిపోయాయి వేగంగా. ఆ రాత్రి అటూ ఇటూ చూసి ఎవరూ చూడకుండా సోమసుందరం దగ్గరికి వచ్చింది సంకీర్తన. ఏమైంది? ఆ సమయంలో తన దగ్గరికి వచ్చిన ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు అతను. మీతో మాట్లాడాలంటే ఈ సమయమే నాకు వీలుగా ఉంది అంది ఈసారి ధైర్యంగా కుర్చీలో సెటిల్ అవుతూ సంకీర్తన. ఎప్పటిలానే గ్రూప్ మొత్తం ఆమెకి సహాయంగా ఉన్నారు. చెప్పు, ఏం జరిగింది అడిగాడు సోమసుందరం. మీరసలు మీ చుట్టూ ఏం జరుగుతుందో పరిశీలించరా ఏంటి అడిగింది. అప్పటికి అతన్ని ఎలా దారిలో పెట్టాలో ఆమెకి అర్థమైంది. నిప్పుతో చెలగాటం ఆమెకి అలవాటైపోయింది. నిప్పుతో ఆడుతూ నోట్లోకి తీసుకుంటూనే బయటికి మంటలు ఊదే ఇంద్రజాలాన్ని సాధన చేసినట్టుగా ఉంది ఆమెకి. ఎంత సాధన చేసినా నిప్పు ప్రమాదమే ఎప్పటికైనా. అలానే సోమసుందరం కూడా తన జాగ్రత్తలో తనుంది. కుర్చీని తలుపుకి దగ్గరగా వేసుకుంది. ఆమె మాటలకి ఆశ్చర్యపోయాడు సోమసుందరం. అతను కొంచెం నిర్లక్ష్యంగా ఉన్న మాట నిజమే. కారణం బిజినెస్లో కొంచెం సమస్యలు తలెత్తుతున్నాయి. నమ్మకస్తులైన 2 మేనేజర్లు మానేశారు. హఠాత్తుగా ఎక్స్టర్నల్ ఆడిటింగ్ వాళ్ళు కంపెనీ రికార్డ్స్ చూడడానికి వచ్చారు. అంతకుముందు తమ మనిషి ముందే ఉప్పు అందించేవాడు. ఈసారి ఇవ్వలేకపోయాడు. పై అధికారులు ఎవరికీ ఈ విషయం చెప్పకపోవడంతో ఆ టెన్షన్లో పడి ఇంట్లో విషయాలు పట్టించుకోవడం లేదు. పవర్ ఆఫ్ అటార్నీ తన పేరు మీద ఉండడంతో కంపెనీ జమీందారు పేరు మీద ఉన్నా తను నడుపుతున్నాడు కాబట్టి బాధ్యత తనే తీసుకోవాలని ఖరాఖండిగా చెప్పారు అధికారులు. అది భార్గవ సోమసుందరం మీద సాధించిన తొలి విజయమని తెలియదు అతనికి. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఆ సమయంలో ఈ పిల్ల వచ్చి ఏదేదో మాట్లాడుతోంది అసహనంగా అనుకున్నాడు అతను. శిరీష అన్నయ్యకి రేపు నిశ్చితార్థం జరగబోతోంది గోపి అక్కయ్యతో. బాంబు పేల్చింది సంకీర్తన. ఏమంటున్నావు అడిగాడు అయోమయంగా. 2 ఏళ్లలో సందడి మొదలైంది. రేపు భార్గవ జమీందారుని ఆయన భార్యని కూడా బయటకు తీసుకువెళ్ళబోతున్నాడు చెప్పింది కంఠం తగ్గించి. తెల్లబోయాడు సోమసుందరం. ఏంటి వెర్రిగా చూస్తూ అడిగాడు. జాగ్రత్తగా వినండి. పెద్దవాళ్ళందరూ కలుసుకోబోతున్నారు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మీకు చెప్తాను నేను. కంగారు పడకండి. నాకెందుకో పెళ్లి త్వరలోనే జరగబోతోందని అనిపిస్తోంది అంది సాలోచనగా. అతను అసహనంగా లేచి నిలబడ్డాడు. హరిణి అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు కోపంగా. అలా ఎలా కుదురుతుంది అంకుల్? మీరు బలవంతంగా ఆపాలని చూస్తే అనుమానం వస్తుంది. అసలే ఆ భార్గవ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఇప్పుడు మీరు ఆ పని చేశారంటే ఆమె మేజర్ కాబట్టి ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె చెయ్యొచ్చంటాడు. అందులోనూ ఆమె తల్లిదండ్రులు వెళ్తున్నప్పుడు ఆమెను ఎలా ఆపుతారు అడిగింది అనుమానంగా. ఆ జమీందారికి నేను ఇమ్మన్న మందులు ఇస్తున్నావా అడిగాడు తీవ్రంగా. అవి వాడుతుంటే అతను అసలు లేచి నిలబడే స్థితిలో ఉండకూడదు. ఈ రోజు ఇవ్వలేదు, భార్గవ్ వచ్చి కూర్చుంటే ఎలా ఇచ్చేది ఎదురడిగింది. ఈ భార్గవ్ గాడు పక్కలో బల్లెల్లా తయారవుతున్నాడు. ఏదైనా చెయ్యాలి వాడిని అన్నాడు కసిగా. గ్రూప్లో అందరూ ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా రేఖ. ఏం చేద్దామని? నన్ను అడిగితే 4 మనుషులను పెట్టి చితక్కొట్టిస్తే ఇక మరి ఓవర్ చెయ్యడు అంది సంకీర్తన కోపంగా. గోపి తయారు చేసి ఇచ్చిన స్క్రిప్ట్ని యథాతథంగా చదువుతోందని ఆమె వాళ్ళకి తెలియదు. మనసులో గుర్తుపెట్టుకుని మరీ చదువుతోంది సంకీర్తన. ఆ మాటలు అనడానికి ఆమె ఎంత కష్టపడవలసి వచ్చిందో అందరికీ తెలుసు. సోమసుందరం బుర్రలో ఏముందో తెలుసుకోవాలంటే ఆమె అలా మాట్లాడక తప్పదని గోపి ఆమెను ఒప్పించాడు. భార్గవ్ కూడా అదే సరైన పని అని చెప్పడంతో ఇక ఒప్పుకోక తప్పలేదు ఆమెకి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కానీ ముందు వినోద్ గాడు ఇక్కడికి రావాలి. వాడు వచ్చాక ఆ ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు సాలోచనగా. అయిపోతే రేపు నేను వాళ్ళతో వెళ్తున్నాను అక్కడికి. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాళ్ళతో ఉండడం అవసరం. మీరు కూడా వస్తారా అడిగింది ఆశగా చూస్తున్నట్టుగా నటిస్తూ. వచ్చి అక్కడ వాళ్ళు ఏం ఊడబీకుతున్నారో చూడాలనే ఉంది. కానీ ఆఫీస్లో టెన్షన్లున్నాయి. నేను వెళ్ళి తీరాలి ఆఫీస్కి అన్నాడు సోమసుందరం. ఇతనికి చెప్పవలసినది చెప్పి అక్కడి నుంచి బయటపడింది సంకీర్తన.
ఆమె చెప్పిన విషయాలని గురించి ఆలోచిస్తూనే తన కొడుకుని తిట్టడానికి ఫోన్ అందుకున్నాడు సోమసుందరం. మర్నాడు ఉదయం 5 గంటల నుంచే గోపి ఇంట్లో సందడి మొదలైంది. రేఖ, కొంచెం త్వరగా తయారవ్వు, అందరూ 10 వచ్చేస్తారు, తొందర పెట్టింది రాధిక. ఒరేయ్, వాళ్ళతో మనం తోగలమంటావా? అప్పటికి 100సారి గోపిని అడిగాడు సుదర్శనం. నాన్న, వాళ్ళు డబ్బు మనుషులు కాదు, కానీ మీ ఆలోచన నాకు అర్థమైంది. అక్క పెళ్లి కోసం దాచిన డబ్బుంది, అలానే నేను దాచిన డబ్బు కూడా మీకే ఇస్తాను. అక్క నగలు విడిపించేశాను, లాకర్లో ఉన్నాయి, నిన్ననే తీసుకున్నాను. ఆ పని మీదనే వెళ్ళొచ్చాను నిన్న, అందుకే లేట్ అయింది అన్నాడు తండ్రితో గోపి. సుదర్శనం ఏమీ మాట్లాడలేకపోయాడు. కొడుకు చేతులు పట్టుకున్నాడు. ఏరా గోపి, మేమిద్దరం పరాయి వాళ్ళమా? అడిగాడు కోపంగా కేశవులు సూర్యుని కలుపుకుని. అప్పుడే లోపలికి వచ్చిన ఇద్దరు కోపంగా చూశారు తండ్రి కొడుకులు ఇద్దరి వైపు. అదేంటి బాబాయ్ అలా అనేసావు? లేచి నిలబడి ఆశ్చర్యంగా అడిగాడు గోపి. లేకపోతే ఏంట్రా, చిన్నప్పటి నుంచి మీ ముగ్గురి మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతికాను. నాదేమైనా మీకోసమే కదా. ఈరోజు నిశ్చితార్థానికి నన్ను ఏమీ ఖర్చు పెట్టనివ్వలేదు, అంతా నువ్వే చూసుకున్నావా? అంటే పెళ్లి కూడా చేయనివ్వవా? అడిగాడు కోపంగా మొదలై చివరికి గద్గదమైన స్వరంతో కేశవులు. అవునరా, చిన్నప్పటి నుంచే అక్క అని నా సొంత అక్కలా చూసుకుంటూ వచ్చిన ప్రతి పైసాలో సగాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగం అమ్మ నాన్నలకి, ఒక భాగం అక్కకి అన్నట్టుగా దాచాను. నా దగ్గర నుంచి కూడా ఏమీ తీసుకోలేదు. అంటే మేము అతిథులను తప్ప ఏమీ కామన్నమాట అన్నాడు మొహం ముడుచుకుని సూరి. గోపికి తను చేసిన తప్పు అర్థమైంది. జీవితంలో మొదటిసారిగా ఆలోచన లేకుండా ఒక పని చేశాడు. అది ఆత్మాభిమానం అనుకున్నాడు, కానీ తన ఆత్మీయులని బాధపెడుతున్నాడని అనుకోలేదు అసలు. నన్ను క్షమించు బాబాయ్, సూరి సారీరా అంటూ దగ్గరికి వెళ్ళి ఇద్దరిని కౌగిలించుకున్నాడు. ఇప్పటి నుంచి అన్ని ఖర్చులు మన ముగ్గురివి అన్నాడు కేశవులు. నలుగురివిరా అన్నాడు సుదర్శనం కళ్ళు తుడుచుకుంటూ. నవ్వుకున్నారందరూ. గోపి, రేఖ కంఠం వినిపించింది. చెప్పక్క అంటూ నవ్వుతూ ఆమె వైపు చూసిన గోపి కళ్ళు చిట్లించాడు. రేఖ మొహం పాలిపోయింది. ఆమె పెదవులు వణుకుతున్నాయి, కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అతను ఒక్క అంగలో ఆమెను చేరుకుని ఆమె గదిలోకి తీసుకెళ్లాడు. అందరూ మిగిలిన ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయారు. ఏమైందక్కా? తలుపుల దగ్గరగా వేసి అడిగాడు. నాకెందుకో భయంగా ఉంది, తమ్ముడు చేతులు పట్టుకుని అంది. ఒక కన్నీటి చుక్క మెల్లగా ఆమె కనురెప్పని దాటి ఆమె నునిపైన చెంప మీదకి జారింది. అక్కా! అతను కంగారు పడ్డాడు. ఆమె మాట్లాడలేదు. తమ్ముడి అరచేతుల్లో మొహం దాచుకుని ఏడ్చింది. ఇలారా, వచ్చి కూర్చో అంటూ ఆమెని మంచం మీద కూర్చోబెట్టి గబగబా వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి అక్కకి పట్టించాడు. ఇప్పుడు చెప్పు, ఎందుకు భయం? ఆమె ఎదురుగా స్టూల్ మీద కూర్చుని అక్క చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు. నా నష్టజాతకం అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. అక్క, జాతకంలో నష్టం లాభం ఏమీ ఉండవని నీకు చాలాసార్లు చెప్పాను. అయినా ఇప్పుడు ఎందుకు ఇంత హఠాత్తుగా ఆలోచన వచ్చింది అడిగాడు రేఖ వైపు సూటిగా చూస్తూ. భార్గవికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను గోపి. ఆ సోముగాడు రౌడీల్ని పెడతానని అంటున్నాడు అంది. భీతహరిణేక్షి అంటే భయపడుతున్న లేడీ కళ్ళని కలిగిన అమ్మాయిలా ఉన్న అక్కను చూస్తే అతనికి గుండె కరిగి నీరయింది. అప్రయత్నంగానే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. చిన్నగా కంఠం సవరించుకున్నాడు. అక్క, ఆ సోముగాడు బావ వెంట్రుక్కడో పీకలేడు, నా మాట నమ్ము అన్నాడు గోపి. చిన్నప్పుడు చెయ్యి పట్టుకుని పొలం గట్లమ్మడి పరుగులు తీస్తూ వర్షాకాలంలో కాగితం పడవలు తయారు చేసుకుని పోటీలు పడి నీళ్లల్లో వదిలేవారు. సూరి పడవ ముందు మునిగిపోయేది. గోపి గబగబా మరొక పడవ తయారు చేసి సూరికిచ్చేవాడు. జారిపోతున్న నిక్కరు పైకి లాక్కుంటూ అక్క అక్క అంటూ తన వెనక తిరిగిన తమ్ముడు ఇప్పుడు తనకంటూ పొడవుగా మారి పెద్దరికంలో తనకి ఆసరాగా నిలబడి ధైర్యం చెప్తుంటే ఆమెకి సంతోషం, దుఃఖం ఒకేసారి కలిగాయి. సంతోషం ఎందుకంటే ఎలాంటి భయాన్నైనా పంచుకోవడానికి తనకి తమ్ముడున్నాడు. దుఃఖం ఎందుకంటే ఈ విషయంలో తమ్ముడు కూడా ఏమీ చేయలేడు. అక్క, నేనేమైనా చేయగలనో లేదో నువ్వు చెప్తేనే నాకు తెలిసేది. సో చెప్పు, మనకి పెద్దగా సమయం లేదు. 10 నిమిషాల్లో అమ్మ నిన్ను పిలుస్తుంది. ఎందుకు ఒకదానికొకటి సంబంధం లేని విషయాలను కలుపుతున్నావు అడిగాడు ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో. సంబంధం లేదనేలా అనగలవు గోపి? నాతో నిశ్చితార్థం అనగానే భార్గవ మీదకి రౌడీల్ని పంపాలని నిశ్చయించుకున్నాడు ఆ సోము అంది కోపం, ఏడుపు కలిపి కీచుగా మారిన కంఠాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ. ఏమీ లేదు, ఎందుకంటే రౌడీల్ని పంపించడం అనే నిర్ణయాన్ని వాడు తీసుకునేలా మనం చేశాం అన్నాడు అక్కకి వివరించడానికి ప్రయత్నిస్తూ. అదెలా అడిగింది అనుమానంగా అతన్ని చూస్తూ. వాడి మనసులో ఉన్న దుర్మార్గపు ఆలోచన బయట పెట్టాలంటే మన వైపు నుంచి ముందు ఆ మాట రావాలి. అందుకే సంకీర్తన ఆ మాట ముందుగా అంది అంటూ ఆమె చేతి తాను ఎందుకు ఆ మాట అనిపించాడో వివరించాడు. రేఖ కళ్ళు విప్పార్చుకుని తమ్ముడి వైపు చూసింది. అక్క, వినోద్ వచ్చే వరకు సోమసుందరానికి ఆ రౌడీలని బావ మీదకి పంపే ఉద్దేశం లేదని మనకి తెలిసింది. ఇక నాగరాజు కానీ, పళని కానీ, శేషు కానీ వినోద్కి అందుబాటులో ఉండరు కాబట్టి రౌడీలు వచ్చే ప్రసక్తి లేదు.
శేషు మిగిలిన వాళ్ళు వినోద్కి దూరంగా ఉంటే బాధ్యత తీసుకున్నాడు. ఇక బావకి సెల్ఫ్ డిఫెన్స్ వచ్చని నువ్వే చెప్పావు. అయినా నీ తృప్తి కోసం తను బయటికి వెళ్ళినప్పుడల్లా మనలో ఎవరో ఒకరం కూడా ఉందాం, సరేనా? అక్క భయం పోగొట్టి పరిస్థితి తన అదుపులోనే ఉందని స్పష్టం చేశాడు ఆమెకి. గోపి మాటలకి ఆమెని ఆవరించుకుని ఉన్న భయం, అపనమ్మకం, నైరాస్యం మెల్లమెల్లగా మంచు కరిగినట్టుగా కరిగిపోయాయి. ఆమె పెదాలు నవ్వుతో విచ్చుకున్నాయి. నువ్వు ఇంత పెద్దవాడు ఎప్పుడయ్యావో తెలియకుండా ఉందిరా గోపి, అంది లేచి నిలబడి రేఖ. చిన్నగా నవ్వి అక్కని దగ్గరికి తీసుకున్నాడు. నీతో పాటే అక్క, అన్నాడు ఆమెని బయటకు తీసుకొస్తూ. అయ్యో రామ, 7 కావస్తోంది, ఇంకా ఈ పిల్ల తయారవ్వలేదు. వంటింట్లో పని ఎలా పడితే అలా ఉంది, తల కొట్టుకుంది రాధిక. అమ్మా, కంగారు పడుకో, అక్క తయారవుతుంది, నేను నీకు హెల్ప్ చేస్తాను, సరేనా? అన్నాడు గోపి తల్లిని శాంతపరుస్తూ. మేము ఉండగా టెన్షన్ ఎందుకు? శిరీష కంఠం వినిపించగానే ముగ్గురు తిరిగి చూశారు. హరిణి, శిరీష నిలబడి ఉన్నారక్కడ. మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఆశ్చర్యంగా అడిగాడు గోపి. సహాయం చేయడానికి వచ్చాము. ఉన్నది ఒక్క ఆడపిల్ల, తను కూడా తయారవ్వాలి. అప్పుడు అత్తయ్య ఒక్కరు అవుతారు కదా అని హరి తెగ బాధపడిపోతుంటే పెద్దమ్మ పంపింది మా ఇద్దరిని. కీర్తి పెద్దమ్మ వాళ్ళతో వస్తుంది అంటే అన్నయ్య తీసుకొస్తాడు, అంది శిరీష గలగలా మాట్లాడేస్తూ. మీరు అలాగే ఉంటారా ఫంక్షన్లో? ఆశ్చర్యంగా అడిగాడు ఒకే రంగు పంజాబీ డ్రెస్లో ఉన్న ఇద్దరిని చూస్తూ. నవ్వింది శిరీష అతన్ని చూసి అమాయకుడా అన్నట్టు. మేమిక్కడ తయారవుతాం పని అయిపోయాక, ఇక నువ్వు ప్రశాంతంగా నీ పని చూసుకో, అంది శిరీష. హరిణి అప్పటికే నవ్వుతూ పని అందుకుంది. రాధిక ఆనందంగా ఆమెను పలకరించింది. ఇద్దరు కబుర్లతో పాటుగా పనిలో పడ్డారు. రావదిన, నేను స్వయంగా తయారు చేస్తాను, చెప్పింది శిరీష నవ్వుతూ. రేఖ నవ్వింది. గోపి మనసు తేలికపడింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. హరి, గోపి గదిలో కొత్త బట్టలున్నాయి, వాటిని తీసుకొచ్చి పసుపు బొట్టు పెట్టమ్మా, అంది రాధిక. సరే అత్తయ్య, అంటూ గోపి గదిలోకి వచ్చింది హరిణి. అతను అప్పుడే బయటికి వెళ్ళబోతున్నాడు. అతన్ని చూసి తడబడిందామె. అతను నవ్వాడు. చీరెప్పుడు కట్టుకుంటావు, అడిగాడు కంఠం తగ్గించి. ఆమె నవ్వింది. ఈ డ్రెస్ బాగాలేదా, అడిగింది. డ్రెస్ బాగుంది, కానీ నీకు బాగాలేదు. నాకు నువ్వు చీరలో ఉంటేనే ఇష్టం, అన్నాడు ఆమెని దగ్గరికి తీసుకుని వెనక్కి అడుగులు వేస్తూ. ఇద్దరు గది మధ్యలోకి వచ్చారు. అతను ఆమెని నకసిక పర్యంతం చూస్తుంటే ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. వదులు గోపి, అత్తయ్య పని చెప్పారు, నువ్వలా చూస్తుంటే అది మర్చిపోయేలా ఉన్నాను. అతనికి మాత్రం వినిపించేలా మాట్లాడుతూ అతని నుంచి దూరం జరగడానికి ప్రయత్నించింది. అతను ఆమెని మరింత బలంగా కౌగిలించుకున్నాడు. 7 మల్లెలు ఎత్తురాకుమారివి, ఈ మధ్యతరగతి ఇంట్లో ఎలా ఇమడగలవా అని చాలా మదనపడ్డాను హరి. కానీ ఇందాక అమ్మతో కబుర్లు చెప్తూ నువ్వు ఎంతో అలవాటు ఉన్నదానిలా పనిచేస్తుంటే నాకు ఎంత ఆనందంగా అనిపించిందో చెప్పలేను. ఆ క్షణమే నిన్ను ముద్దు పెట్టుకోవాలని అనిపించింది, అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఐ లవ్ యూ హరి. అతని మాటల కన్నా అతని కళ్ళలో కనిపించిన తడి ఆమెని బాగా కదిలించింది. ఐ లవ్ యూ గోపాలకృష్ణ, కానీ ఇప్పుడు నన్ను వదలకపోతే పని ఆలస్యం అవుతుంది. మగపెళ్లి వాళ్ళు వచ్చే టైంకి నీ కాబోయే భార్య ఇలా జిడ్డు మొహంతో వాళ్ళకి ఆహ్వానం పలికితే నీ పరువే పోతుంది, నవ్వాపుకుంటూ హెచ్చరించింది హరిణి. అతను నవ్వాడు. సరే కానీ ఇప్పటికి తప్పించుకున్నావు, మనము ఊరు వెళ్ళాక తప్పించుకోలేవు, అంటూ ఆమెని వదిలాడు. ఆమె రాధిక చెప్పిన బట్టలు తీసుకుని బయటికి నడవబోతూ అతని దగ్గరికి వచ్చి దగ్గరగా రా అన్నట్టుగా సైగ చేసింది. ఆమె ఏదో చెప్తోందనుకుని ఆమె దగ్గరికి వచ్చి కొద్దిగా కిందకి వంగి నిలబడ్డాడు. ఆమె అతని చెంప మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి తూనిగలా పరుగు తీసింది. మరొక పక్క రేఖ గదిలో శిరీష ఆమె కుచ్చిళ్ళని సర్దింది. కూర్చోవదిన, జుట్టుకి సాంబ్రాణి ధూపం వేస్తాను, చెప్పి వత్తైన పొడవైన కేశాలని వేళ్లతో పాయలుగా విడదీసి సున్నితంగా చిక్కు తీసి అన్నట్టుగానే సాంబ్రాణి ధూపం వేసింది. ఈ రోజుల్లో అసలు జుట్టుకి ఇలా ధూపం వేసుకునే వాళ్ళు లేరేమో వదినా, నీకు ఇది అలవాటని సూర్య చెప్పాడు. తలస్నానం చేశాక గోపి కానీ సూరి కానీ నీకు ఇలా ధూపం వేసి జుట్టు ఆరబెట్టడం అలవాటెత్తు కదా, అడిగింది శిరీష. అవును సిరి, మా ఊళ్ళో ఇక్కడిలా హెయిర్ డ్రయర్లు అవి తెలియవు కదా, ఒత్తైన జుట్టు తడిగా ఉంటే జలుబు చేస్తుందని చెప్పి అమ్మ ఇలా చేసేది. ఒక వయసు వచ్చాక గోపి అమ్మకి సాయం చేయడం కోసం ఈ పని నేర్చుకున్నాడు. వాడితో పోటీ పడుతూ సూరిగాడు, అంది నవ్వుతూ. చిన్నప్పటి విషయాలు తలుచుకుంటే భలే సరదాగా ఉంటుంది వదిన. ఆ ఊరు, పొలం గట్లు, చెరువు, వేణుగోపాలస్వామి గుడి అన్నీ మధురమైన జ్ఞాపకాలే, ముఖ్యంగా హరిణికి, అంది చక్కగా వదులుగా జడ అల్లి తలలో కనకాంబరాల దండ తురిమి దానిమీద సన్నజాజుల దండ తురుముతూ. చేతులకి గాజులు వేసుకోబోతోంది రేఖ. తలుపు మీద సున్నితంగా తట్టిన శబ్దమైంది. రావచ్చు, అంది శిరీష. తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు గోపి. అతని చేతిలో ఒక కవర్ ఉంది. ఏంట్రా అది, అడిగింది రేఖ కుతూహలంగా. కళ్ళు మూసుకో, అన్నాడు గోపి నవ్వుతూ. మూసుకుంది రేఖ. శిరీష ఆశ్చర్యంగా చూస్తోంది.
గోపి తన చేతిలో ఉన్న కవర్ని తెరిచి మంచం మీద పెట్టి అందులో నుంచి తనకి కావలసినవి తీసుకుని అక్క దగ్గరికి వచ్చి ఆమె చేతులను అందుకుని ఒక్కొక్క చేతికి బంగారు గాజులు తొడిగాడు. ఆమె ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి చూసింది. ఇవెక్కడివి అడిగింది. ఇవి బ్యాంకులో నుంచి విడిపించుకుని 2 వారాలైంది. లాకర్లో పెట్టాను. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాను అన్నాడు నవ్వుతూ. అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఆమె చీరకి మ్యాచింగ్ మట్టి గాజులు తీసుకుని ఆమె చేతులకి వేశాడు. అక్క, అవసరానికి నాకు నీ నగలిచ్చి నాకు హెల్ప్ చేసావు. ఈరోజు నేను అవి విడిపించగలిగే స్థాయికి చేరుకోవడానికి నువ్వే కారణం. నీ చెయ్యి మంచిది అంటూ ఆమె అరచేతులని కళ్ళకద్దుకుని ముద్దు పెట్టుకున్నాడు గోపి. త్వరగా తయారవ్వు, బావ ఫోన్ చేశాడు, బయలుదేరాడు, వాళ్ళు కొంచెం సేపట్లో వచ్చేస్తారు చెప్పి హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు గోపి. తన కళ్ళలో తడి అక్క కంట పడకూడదని అనుకున్నాడు గోపి. కానీ చూడనే చూసింది రేఖ. అతన్ని ఆపేలోపుగా వెళ్ళిపోయాడు. మంచం మీద ఉన్న నగల వైపు ప్రేమగా చూసింది రేఖ. అవి తండ్రి చేయించిన నగలైనా అందులో తమ్ముడి కష్టం కూడా ఉందని ఆమెకి తెలుసు. అందుకే ఆ కవర్ని తన గుండెలకి హత్తుకుంది. వదిన, హరిణి ఎంత అదృష్టవంతురాలో కదా, కళ్ళు తుడుచుకుంటూ అంది శిరీష. తను మాత్రమే కాదు, నువ్వు కూడా. చూస్తూ ఉండు, మా సూరి నిన్ను ఎంత బాగా చూసుకుంటాడో ముందు ముందు తెలుస్తుంది అంది నవ్వుతూ రేఖ. పో వదిన, ముందు తయారవు, తర్వాత చెప్పుకుందాం మీ సూరిగాడి కబుర్లు అంది ఆమెని తిరిగి స్టూల్ మీద కూలేసి శిరీష. నవ్వుకున్నారిద్దరు. అదే సమయానికి జమీందారింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినాలి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు సెలవు.